హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లోని పచ్చి చింతకాయలు పచ్చడి మాట అండి. కొన్నే ఉన్నాయిలెండి, మరి ఏమి కావాలని తేలేదు. మిరపకాయలు తెచ్చినయి పండిపోయామాట. దానిని మా అమ్మగారు అయితే కనుక ఇలా చేశారన్నమాట అండి. చింతకాయలని బాగా ఉడకబెట్టి నూనెలో కొంచెం వేపేశారు. అది వీడియో తీయడం మర్చిపోయారన్నమాట. నేను మీ సేవకు వెళ్ళిపోయానమాట అండి. సో, దానిలోని పండు మిరపకాయలని కూడా వేసి, దాంతో పాటు కొంచెము జీలకర్ర కూడా వేశారన్నమాట అండి. అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం ఏంటంటే కలర్‌కి కొంచెం ఒక స్పూను కారం కూడా ఏశారు. చిన్న పసుపు కూడా వేశారన్నమాట అండి. వేసి ఉప్పు వేసి బాగా మిక్సీలో ఆడేశారన్నమాట అండి. ఎందుకంటే పచ్చి చింతకాయలు అన్నది మేము ఎప్పుడు చేయలేదన్నమాట అండి ఇలాంటి పచ్చడి. చింతకాయలు నేను తెచ్చానన్నమాట. ఎక్కువగా చింతకాయలు జ్యూస్ చేసి మేము ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆహ్, ఏదైనా చేపల పులుసులో గానీ, లేకపోతే సాంబార్‌లో గానీ, చారు గానీ పెట్టడం జరుగుతుంటదన్నమాట అండి. కాకపోతే కొంచెం క్లైమాట్ ఇలా ఉంది కదండీ! ఇలాంటి చింతకాయది కొంచెం పుల్ల పుల్లగా తగులుతుంటే అబ్బా! నోట్లోంచి నీళ్ళొచ్చేస్తుంటాయి. దాంతో పాటు పండు మిరపకాయలున్నాయంటే పచ్చడి చేయకుండా ఎలా ఉంటామండి. అయితే ఈ ఎంత చింతకాయలేసినా పచ్చడి అనగానే ఒక నిమ్మకాయ అంత సైజు కొంచెము చింతపండు కూడా వేయాలండి. పండు మిరపకాయలు, ఉప్పు, కొంచెం కారము, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. ఉంటే కనుక కొంచెం ధనియాలు కూడా వేసుకోండి. అన్నీ పచ్చివే మాట. బాగా మిక్సీలో ఆడేయాలన్నమాట అండి. ధనియాలయితే కనుక మేము వేయలేదు. ధనియాల పొడి మొన్న చికెన్ పచ్చడికి వేసింది అప్పుడే వేపి పొడి చేశారన్నమాట. అది వేశారన్నమాట కొంచెం. సో, కెమెరామెన్ మా లల్లి మాట అండి. అంటే నా కూతురు మాట. అందుకే అంత ఇదిగా తీసిందన్నమాట. సో, మరి దాన్నైతే కొంచెము గట్టిగా ఇలా ఆడుకోవాలన్నమాట అండి. ఇంకొకసారి ఆడితే ఇలా ఉండాలన్నమాట. మరీ మెత్తగా అయిపోతేనండి మనము తొక్కు పచ్చడిలాగా ఉండాలన్నమాట అండి. సో, అందుకే ఇది తొక్కు పచ్చడి అనుకోండి. ఇంకా అది ఫైనల్‌గా ఆడేసిన తర్వాత కొంచెం ఉప్పు చూసుకొని మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట అండి. కొంచెం నువ్వుల నూనె ఏసుకొని, తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, తర్వాత శనగపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే మనకి కొంచెం కరివేపాకు వేసుకొని చూడండి. నువ్వుల నూనె కదా ఎలా వస్తుందో ఇలాగా మనకి స్నోలా కనిపిస్తుంది కదండీ! సో, ఇది మనకి బాగా వేగిన తర్వాత ఆ పచ్చడి దీనిలో వేయకూడదండి. ఇది తీసుకెళ్ళి దానిలో వేయాలన్నమాట. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటనుకుంటున్నారా? చాలా డిఫరెన్స్ ఉంది. పచ్చడి తీసుకొచ్చి దీనిలో వేస్తే ఆ వేడికి పచ్చడి కొంచెం మనకి చేదొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ పచ్చడిలో ఇది తీసుకొని వెళ్ళేస్తే ఆ పచ్చడికి టేస్ట్ కొంచెం ఎక్స్‌టెన్షన్ అవుతుందన్నమాట. కొన్నింటిని అలాగే చేయాలన్నమాట అండి. కొన్నింటిని పచ్చడి తీసుకొచ్చి ఇందులో వేయాలి. కొన్నింటికి ఇది తీసుకెళ్ళి పచ్చడిలో వేయాలన్నమాట. ఇది మన చింతకాయ కొంచెము వేడి తగిలిందనుకోండి ఏమవుతదంటే చేదు అదొకలా అనిపిస్తదన్నమాట. సో, అలా లేకుండా ఇలా చేయాలన్నమాట. బాగా కలిపేసుకొని దీన్నైతే గనుక ఈరోజు వాడమాట అండి. రేపు వాడతాం. ఇది బయటే ఉంచేసుకున్నా సరే పాడవదు. 10 రోజుల వరకు కూడా దీన్ని అలా మధ్యాహ్నం వేడి వేడి అన్నంలోని కలుపుకొని తింటే వీలైతే ఆ క్లిప్ కూడా రేపు యాడ్ చేస్తానండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.